ఓరల్ క్యాన్సర్స్ అంటే ఉంది అనండి ఎలా గుర్తుపట్టాలి? అంటే ఎర్లీ సైన్స్ ఏముంటాయి? ఓరల్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి నేను చెప్పినట్టుగా చాలా టైం పడుతుంది. ఈ లోపల తంబాకు, స్మోక్‌లెస్ టొబాకో కాన్స్టెంట్‌గా యూజ్ చేయడం వల్ల ఖైనీ, జర్దా అటువంటివి నోట్లో కొన్ని మార్పులొస్తాయి. అది యూజ్ చేసేవాడికి తెలుసు తనకేదో మార్పులొస్తా ఉందని. ఆ హ్మ్. మార్పులేంటంటే నోరు బాగా తెరవకపోవడము, మౌత్ ఓపెనింగ్ అంటారు. ఈ నోరు తెరవడం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ జనరల్‌గా తీసే 3 ఫింగర్స్ ఈజీగా పోతుంది. 4 ఫింగర్స్ అది నార్మల్ ఓపెనింగ్. అట్లా కాకుండా ఈ బుగ్గలో పెట్టుకొని ఖైనీ ఇవి నమలడం వల్ల దాన్ని ఎక్కువ పీల్చడం అది బాగా గుంజడం వల్ల ఆ టొబాకోలో వచ్చిన మార్పుతో నికోటిన్‌లో వచ్చిన మార్పుతో ఆ కెమికల్ ఉంటే పాలిఅమైన్ కార్బైన్స్ అంటారు. పాలిసైక్లిక్ అమైన్ కార్బన్స్ ఇవి లోపల ఉన్న స్కిన్ అంటే మేము మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. హ్మ్. హ్మ్. పెదాల వరకు చర్మము, పెదాలు దాటి లోపలికెళ్తే మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అది కూడా ఇన్నర్ చర్మమే ఒక విధంగా చూస్తే. సో, ఇన్నర్ క్యావిటీస్‌లో ఉన్న చర్మాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ఆ మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులో ఉంది. తర్వాత నోటి నుంచి స్టార్ట్ అయ్యి పెదాల వెనక నుంచి ఆ పెద్ద పేగు దాటి మూత్ర భాగం వరకు, మలమాద్రం వరకు స్ప్రెడ్ అయి ఉంది. దాన్ని హ్మ్. ఇన్నర్ స్కిన్ అనండి, లేకపోతే మ్యూకస్ మెంబ్రేన్ అండి. ఈ మ్యూకస్ మెంబ్రేన్‌లో కొన్ని మార్పులొస్తాయి. అది మామూలుగా మ్యూకస్ మెంబ్రేన్ మెత్తగా ఉండి, సప్పులుగా ఉంటుంది. చేయబెట్టి మనం చూసుకుంటే నోట్లో. వీరి విషయంలో అది కొద్దిగా గట్టిగా ఉంటుంది. రాను రాను గట్టిపడుతుంది. ఒక ఎలాస్టిసిటీ ఇది స్మూత్‌నెస్ పోవడం వల్ల రిజిడ్‌గా తయారవుతుంది గట్టిగా. ఒక రబ్బర్ దీనిలాగా. దానివల్ల నోరు ఓపెనింగ్ అంటే నోరు తెరుచుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. మేము చూసిన కేసుల్లో 4, 5 ఏళ్ళు వాడడం వల్ల కనీసం ఒక్క ఫింగర్ మాత్రమే పోతుంది. ఓహ్! ఇంతే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రెస్మస్ అంటారు. ట్రెస్మస్ అంటే వెరీ రిస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్. నోరు తెరవడం చాలా తగ్గిపోతుంది. అది ఒకటి. తర్వాత బుగ్గలో ఒక విధమైన ఫోమ్‌నెస్ అంటే గట్టితనం కనిపిస్తుంది లోపల. హ్మ్. ఏదో రబ్బర్‌గా ఉన్నట్లు, లోపల స్మూత్‌గా ఉన్నట్లు తెలవదు. తర్వాత పండ్లల్లో చాలా మార్పులొస్తాయి. స్టెయినింగ్ ఆఫ్ ది టీత్. హ్మ్. తర్వాత ఓరల్ హైజీన్ అంటే నోటి పరిశుభ్రత కూడా తగ్గిపోతుంది. తర్వాత పండ్లల్లో ఈ చిగుళ్ళు వాపు రావడం వల్ల, తర్వాత మైల్డ్ ఇన్ఫెక్షన్, రియాక్షన్, ఇన్ఫ్లమేషన్ లాంటిది రావడం వల్ల దంతాలు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాను రాను ఇదే మార్పులు కొనసాగితే తెల్ల మచ్చల్లాగా ఏర్పడతాయి. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ ల్యూకోప్లేకియా అంటారు. దాంట్లో డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్, మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నట్లుగా. ఒక్కోసారి ఆ మచ్చలు తెల్లగా ఎర్రగా ఉంటాయి. హ్మ్. ఎరిథ్రోప్లేకియా అంటారు. ప్లేక్ అంటే మ్యూకస్ మెంబ్రేన్‌లో వచ్చిన మార్పును ప్లేక్ అంటామనమాట. సో, నోట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నోట్లో ఉన్న చర్మము అంటే బుగ్గననండి నోటి లోపల గట్టిగా అవ్వడము, లెదర్‌లాగా ఆ ఎలాస్టిసిటీ పోవడము, స్మూత్‌నెస్ పోవడము, తర్వాత మౌత్ ఓపెనింగ్ తక్కువ అవ్వడము, పండ్లల్లో స్టెయినింగ్ రావడము, కలరింగ్ ఆఫ్ ది టీత్.